ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్కు లేదని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. గురువారం మహదేవ్పూర్ మండలం ప్రెస్ క్లబ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏ సామాజిక వర్గాలకు ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన చేసి మరి తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. ఒక మేధావి. మరి రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పెట్టిందంటే యావత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావి శ్రీధర్ బాబు గారు. మరి అటువంటి మేధావిని, మరి చదువుకున్నటువంటి వ్యక్తిని, మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఇద్దరు నాయకులను, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని, మరి శ్రీధర్ బాబు గారిని నువ్వు సన్నాసులు అంటున్నావంటే అసలు ఎవరు సన్నాసులు? ప్రజలు ఎవరిని సన్నాసులను పక్కకు పెట్టిరు ఒకసారి నువ్వు గమనించవలసిందిగా. నీకు నువ్వు ముఖ్యమంత్రిని సన్నాసులు అంటావు, మరి మంత్రివర్యులను సన్నాసులు అంటావు. మరి ఎవరు సన్నాసులో, ప్రజలు ఎవరు సన్యాసం చేసిండ్రో మంత్రిని ప్రజలు మరి ఒకసారి నువ్వు మర్చిపోతున్నావు. అదేవిధంగా ఇంకా మేనిఫెస్టో కమిటీలో నువ్వు ఏం చేశావు ఒకసారి నువ్వు నివసించేటువంటి మంత్రి ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళు. అక్కడ మహిళా సోదరీమణులను అడుగు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందా లేదా అన్నది మంత్రిని బస్టాండ్ పోయి తెలుసుకో. అదేవిధంగా ఏ పేదవాడింటికో వెళ్ళి, ఏ కాలనీకో వెళ్ళి మరి గృహజ్యోతి పథకము అమలవుతుందా లేదా అని తెలుసుకో. నువ్వు ఏది తెలుసుకోకుండా ఏ గృహిణిని అడిగినా మరి గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ వస్తుందా అని అడిగి తెలుసుకో. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి 5 లక్షల రూపాయల పథకాన్ని 10 లక్షల రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ సామాన్యుడిని అడిగినా, పేదవాడిని అడిగినా, నిరుపేదని అడిగినా మరి ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకో. నీ చుట్టూ ఉన్న మందిలను తప్పుడు మాటలు విని, తప్పుడు ఆరోపణలు చేసి నీ హైకమాండ్ దృష్టిలో మెప్పు పొందాలని ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో మరి లక్షలాది మందితో ఈ సభ విజయవంతమైతే నీ నాయకత్వం, నీ హైకమాండ్ నేను చివాట్లు పెడితే నీ నాయకత్వం పేలవంగా ఉన్నది, నువ్వు పనిచేయవు అనేటువంటి ఆలోచనతో మీ బీఆర్ఎస్ నాయకత్వం ఉంటే వాళ్ళ మెప్పు పొందడం కోసం ఎదుటివారిపై నిందలు వేయడం తగదు. పుట్టమది గారు పుట్టడం జరిగింది మంత్రి నియోజకవర్గ ప్రజలు. అది నీ వ్యక్తిత్వం, నీ మాట తీరుతోటే నువ్వు ప్రజలలో గల్లంతవుతున్నావు. మరి ఏదో పుట్టమాటంలో ఒకడు ఉండడు అని గుర్తుంచుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్గా మరి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంతో ఈరోజు మరి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మేనిఫెస్టోను పెట్టి ఒక్కొక్కటి అమలు చేస్తున్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ భారతదేశంలో ధనిక రాష్ట్రం అంటే తెలంగాణను మరి అప్పుల పాలు చేసి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అవినీతికి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 60,000 కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉంచింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డివైడ్ అయినప్పుడు అంత నిధులున్న రాష్ట్రాన్ని ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. 10 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు చేసావు. మరి అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చిండు. వివిధ సంస్థల నుంచి ఏదైతే ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్కువ వడ్డీకి తీసుకోవాల్సిన రుణాలను అధిక వడ్డీకి తీసుకొచ్చి నీ అవినీతికి ఈరోజు ధనిక పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక రూల్ ప్రకారమే ప్రభుత్వం అంటే ఏదైతే బ్యాంకులు ఉన్నటువంటి నిధులను కూడా చూసినట్టే ఉంటే ఈ భారతదేశంలో అత్యధిక నిధులు ఏ పార్టీకి ఉన్నాయంటే టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. అంటే ఏ లెవెల్లో అవినీతి చేస్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మరి పెద్ద జాతీయ పార్టీలతోటి ఈరోజు నిధులల్లా మరి అధికంగా ఉన్నారు. కాటారం మండల కేంద్రంలో కొంతమంది టీఆర్ఎస్ రౌడీ షీటర్లు ఒక సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబు గారిని
విమర్శించడం జరిగింది. అయితే బువ్వకు లేనివాడు అంబలి తాగినోడు ఇవాళ రాజగృహాలు ఎట్లా కట్టిండు, మరి పెద్ద పెద్ద వెహికల్స్ ఎట్లా వచ్చినాయి, వెంకటాపూర్ కాడ 40-50 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది, మరి ప్రజలు రౌడీ షీటర్ను ఎమ్మెల్యే చేస్తే ఇట్లనే ఉంటుందని 3 సార్లు ఓడగొట్టి ప్రజలు ఈ రౌడీ షీటర్లు మాకు పనికిరారు, విద్యావంతులు కావాలని శ్రీధర్ బాబు గారిని గెలిపించడం జరిగింది. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే పుట్టమధు కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఈ ప్రాంత ప్రజలు క్షమించరని హెచ్చరిస్తున్నారు.